ఏ మతము ఇతరులను చంపమని ఆదేశించలేదు. దాని యొక్క ఆవశ్యకత సంరక్షణ లేక ఎదుగుదల కోసమే. ప్రశంస విమర్శలకు ఒకే విధంగా స్పందించేవాడు గొప్పవాడు. మనుషులు రకరకాల శక్తి సదుపాయాలతో జన్మిస్తారు. తొందరగా శక్తిని ఖర్చు చేసుకుని అలసిపోయిన వారికే అందరికన్నా ముందుగా బలాన్ని పుంజుకునే అవకాశం చిక్కుతుంది. నువ్వెప్పుడూ జ్ఞానమనే సముద్రంలో ముత్యంలా మెరవాలి. బాధ కలిగినప్పుడు కన్నీటిని వదిలే బదులు ఆ కన్నీటికి కారణమైన వారిని వదిలివేయటం ఉత్తమం. నువ్వు బాధ్యత తీసుకోకుండా గెలవలేవు. బాధ్యత తీసుకుంటే ఓడిపోవు. సమస్యను ఎదుర్కొనే సమయంలోనే మన ప్రతిభ కనిపిస్తుంది. ఏదైనా ప్రణాళిక బాధ్యతలు చేపట్టిన వారు అనుకున్నది సాధించాలంటే స్వాతంత్ర్యము, తగినన్ని అధికారాలు, ప్రాబల్యం ఉండి తీరాలి. ఇది వ్యక్తిగత ఆనందానికి కూడా వర్తిస్తుంది. ఆదరంగా, సాహసంగా, సత్యంగా క్షణక్షణం సుదీర్ఘ దినాంత వేళ దాకా పనిచేసే హస్తాలే సుందరాలు. ప్రార్థనల ముఖ్య ధర్మం మనలోని సృజనాత్మక భావాల్ని మేల్కొల్పడమని నేను అనుకుంటాను. ప్రతి ఒక్కరూ అందంగానే పుడతారు, కానీ కొందరు తమను వికృతంగా మార్చే అవకాశాన్ని ప్రపంచానికి ఇస్తూ ఉంటారు. మీరు దేనినైనా కోరుకుంటే దాన్ని పొందే వరకు మీ ప్రయత్నాన్ని ఆపవద్దు. ఎదురు చూడడం కష్టంగానే ఉంటుంది, కానీ దాన్ని పొందలేకపోయినప్పుడు కలిగే బాధను భరించడం మరింత కష్టంగా ఉంటుంది.